Hello everyone, welcome back to my channel Pros of Pre. If you are new to this channel, please don't forget to hit the subscribe button and also please click the bell icon to turn on the notifications. ఇక మొదలెడదామా? అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. చూసారు కదా, మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. కానీ ఎంత వర్షం పడినా మనలో ఉన్న ఉత్సాహం, మన సెలబ్రేషన్స్ ఆగవు కదా. 11:07కే బ్రహ్మముహూర్తం అంట. సో ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. గణపైకి గడ్డిలో కూర్చోవడం ఇష్టం అన్నారు. సో మేము కూడా ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్ చేద్దామని మా ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టు లీవ్స్, అలాగే మా ఇంటి వెనకాల ఉన్న మ్యాంగో లీవ్స్ కట్ చేసి పక్కన పెట్టాం. తర్వాత మేము మా దేవుడి రూమ్ని ఇలా ఫ్లవర్స్ అండ్ లైట్స్తో డెకరేట్ చేసి ఇంకా కిచెన్కి వెళ్ళిపోయాం నైవేద్యాలు చేద్దామని. మా మమ్మీ వేరే నైవేద్యాలు చేస్తూ ఉంటే నేను ఇలా ఉండాలి చేయడంలో హెల్ప్ చేశాము. అన్ని నైవేద్యాలు అయిపోయాక మళ్ళీ దేవుడి రూమ్కి వెళ్ళిపోయాం. చూసారు కదా, మేము ఎప్పుడైనా సరే ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనేది తీసుకొని వస్తాం. ఇదేంటంటే ఒక పాట్ అండ్ ఒక సీడ్తో వస్తుంది. నిమజ్జనం చేసిన 15 days తర్వాత ఒక శాప్లింగ్ వస్తుంది అనమాట. తర్వాత దేవుని ప్రతిష్ఠించడానికి ఒక పీట వేసి, ముగ్గేసి, కొంచెం పసుపు కుంకుమ చల్లి, తర్వాత ప్లేట్ పెట్టి దాంట్లో బియ్యం పోసి, దానిపైన కొంచెం పసుపు కుంకుమ చల్లి ఓం గణపతాయ నమః అంటూ మా దేవుణ్ణి ప్రతిష్ఠించేసాం. తర్వాత దేవుడికి ఇష్టమైన ఎలక్కాయ, గరక, అలాగే లడ్డు అన్నీ దేవుడి చుట్టూ పెట్టాము. తర్వాత మేము ఏవైతే నైవేద్యాలు ప్రిపేర్ చేసామో ఉండ్రాలు, పప్పన్నం, సేమియా, మిగతా పలహారాలన్నీ దేవుడి చుట్టూ పెట్టి మేమైతే పూజ స్టార్ట్ చేసాం. గణపయ్య అందరినీ కాపాడాలని, అందరి మనసులో ఉన్న విషెస్ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మేమైతే వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాం. సో వ్లాగ్ ఏం చేసే ముందు అందరు కలిసి నాతో పాటు చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.